హాయ్ ఫ్రెండ్స్, టుడే పన్నీర్ బిర్యానీ. ఈరోజు బిర్యానీ నేను మా మర్దలు కలిసి చేయబోతున్నాం. ఈమె మా మర్దలు అంటే మా తమ్మిని వాళ్ళ వైఫ్. ఈరోజు మేమిద్దరం కలిసి చేయబోతున్నాం. వాళ్ళది ఆంధ్ర, మాది తెలంగాణ. మన వంట ఎలా ఉంటుందో తనకు చేసి చూపిద్దాం. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ, టమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ నీట్గా కలుపుకొని మనం మిక్స్కి వేసుకుందాం. ఎన్ని ఉల్లిపాయలు వేసుకోవాలన్నా? ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయలు. వీటి ఫ్లేవర్ అంతా పన్నీర్కి పడితే కొంచెం ఆ గ్రేవీ వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఫ్లేవర్స్ మొత్తం వీటి ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవన్నీ దానికి పడుతుంది. అయితే ఇప్పుడు ఇది మనం చూసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకోవాలి మనం ఈ పేస్ట్ని. ఇప్పుడు నెక్స్ట్ మనం పన్నీరు కట్ చేసుకుందాం. పన్నీర్ ఎన్ని గ్రాములు తీసుకోలేదునా? ఇది నేను 300 గ్రామ్స్ తీసుకున్నా. దీన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ లాగా వీటిని అన్నిటిని చేసుకొని వీటిని సేమ్ మనం చికెన్కి ఎట్లా చికెన్ బిర్యానీలో చికెన్ ఎట్లా మనము మ్యాగ్నేట్ చేస్తామో పన్నీర్ని కూడా అలాగే మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలా? లేదు లేదు, పన్నీర్ ఇది ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది అన్నమాట. దీన్ని ఫ్రై చేయదు. అదే బటర్ మసాలా అయితే మనము ఫ్రై చేసి వేసుకుంటాం కదా పన్నీర్ బటర్ మసాలా, అయితే దీన్ని చేయని అవసరం లేదు. దీన్ని ఇట్లనే వేసుకోవాలి. అంటే ఇష్టం, ఒక 1/2 kg వరకు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా పన్నీరు, అదైతే నేను మాత్రం 300 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నా. ఇలా అన్ని క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి పీసెస్. ఇప్పుడు నెక్స్ట్ ఏందో మనం చూద్దాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి? ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కలుపుకుందామో మనం చూద్దాము. ఇప్పుడు ఈ పన్నీర్ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ బౌల్లోనే బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. అందులోనే మ్యాగ్నేట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం చిటికెడు పసుపు, ఇవి ఆల్ మసాలాలు, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసిన, ఉప్పు 1 స్పూన్ వేస్తున్నా, కారం 2 స్పూన్లు వేస్తున్నా. అన్నిటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం. ఇవి ఎల్లాక మసాలాలు మనము గ్రేవీ పేస్ట్ పట్టినాం కదా, ఆ పేస్ట్ ఇది 1/2 kg దాకా ఉంటుంది. పెరుగు అది, ధనియాల పౌడర్, ఇప్పుడు ఇవన్నిటిని మనము బాగా మిక్సీ చేసుకుందాం. అయితే ఇందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటా. బిర్యానీ మసాలా, వీటన్నిటిని మనం మిక్సీ బాగా కలుపుకుందాం. ఈ పీసెస్ పట్టేదాకా మొత్తం కలపాలి. ఇప్పుడు ఇదే మనకు పన్నీరు రైస్ ఉడికినాక ఇదే గ్రేవీ అన్నమాట. మనకు ఇదే గ్రేవీ అంటే కొంచెం కారము కలర్ తక్కువ ఉందన్నమాట. కలర్ చేంజ్ అయ్యింది. చూడండి, ఇలా అంతా మిక్సీ చేసి మనం ఒక 20 మినిట్స్ అన్న వీటిని రెస్ట్ ఇద్దాం. వీటికి పక్కకు పెడదాం. నేను దీనికి 3 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నా.
మనం రైస్ దీంట్లోనే వండుకునేది. 3 గ్లాసెస్ బియ్యం తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసుకుందాం. ఇది నీట్గా 2 టైమ్స్ కడుక్కొని వాష్ చేసి పెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర 3 కలిపి కట్ చేసుకుందాం. మనం మా వదిన అయితే అక్కడ బియ్యం కడుగుతుంది, మనమైతే ఇక్కడ కట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇట్లా మనం పొట్టు తీసుకోవాలి ఆనియన్కి ఉండేది. మనమైతే ఫస్ట్ దాంట్లోకి మనం ఇట్లా పొడుగ్గా కోసుకుందాం ఆనియన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాంగా, పన్నీర్ బిర్యానీలోకి ఇప్పుడు ఇవి ఆనియన్స్ మనం ఫ్రై చేస్తాం దాంట్లో, అందుకనే మనం పొడుగ్గా కోసుకోవాలి ఆనియన్స్. ఓకేనా? ఇవన్నీ ఇవి ఇప్పుడు మనము ఆనియన్ ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లో మనం ఇవి అన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఓన్లీ ఆనియన్స్ మాత్రమేనా? ఓన్లీ ఆనియన్స్. వీటిని మంచిగా ఇప్పుడు నేను ఈ అన్నంని మనం ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు? అది క్వాంటిటీ మనము ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం. వీటిని మనము రైస్ వండుకుందాం బిర్యానీకి ఫస్ట్. అయితే ఇందులో మనము కొన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి ఆల్ మసాలాలన్నీ వేయాలి. తర్వాత కొంచెం ఆయిల్, అన్నం పొడి పొడిగా వస్తానికి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్. ఇది సాల్ట్ మనం బియ్యము, వాటరు, సముద్రపు నీళ్ళు ఎట్లుంటాయి అట్లా అయ్యేటట్టు వేసుకోవాలి మనం సాల్ట్. దానికి ఇప్పుడు టేస్ట్ లెక్క వేసుకోవాలి. ఈ అన్నము వండుకోవాలి. ఆలోపు ఇవి ఫ్రై అవుతాయి. ఆనియన్ ఫ్రై అయ్యేందుకు కొంచెం టైం పడుతుంది. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది. ఇది తీసుకుందాం మనం. ఇప్పుడు మంచిగా గోల్డ్ కలర్ అయింది కదా, క్రిస్పీగా. ఇది తీసుకోవాలి ఇప్పుడు మనం. ఇట్లా గోల్డెన్ వరకు వచ్చే వరకు వేసుకోవాలి. ఇవి వేపుకోవాలి మనం. గోల్డ్ వచ్చే వరకు మనం వేపుకొని వీటిని ఇప్పటిదాకా మనం పన్నీర్ మ్యాగ్నేషన్ పెట్టుకున్నాం కదా దాంట్లో వీటిని కలుపుకోవాలి. వీటిని మనము ఇప్పటిదాకా అందులో ఆయిల్ వేయలేదు కదా, ఇప్పుడు ఈ ఆయిలే అందులో వేసుకోవాలి మనం. ఆనియన్ వేసిన ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటది, ఆ టేస్ట్ వేరొస్తుంది. ఇక్కడ మనం రైస్ కూడా వండుకుంటున్నాం కదా, రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ కూడా వేడెక్కేసింది, అవుతుంది. అయితే దీన్ని మనం 70% మాత్రమే ఉడికించుకోవాలి రైస్ని. తర్వాత మనం దమ్ము పెట్టుకుంటాం కదా, ఆ దమ్ము మిగతాది అందులో ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఎందుకు అనుకుంటున్నాం? నిమ్మకాయ చెప్తా. అదే అన్నము ఫ్లఫీగా వస్తుంది అనమాట. పూలు ఒక దానికి ఒకటి అంటుకోకుండా వస్తుంది అనమాట. అయితే మనము ఉడకక ముందుకు వేసుకోవద్దు,
ఉడికినాకే ఇప్పుడు ఇది అవుతుంది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ టైంలో మనం ఇది వేసుకోవాలంట. ఆ రైస్ కూడా పాడవదు అనమాట. ఎన్ని వేసుకోవాలి? ఒక నిమ్మకాయ చాలు. ఒకటి మళ్ళీ మనం దాని మీద రైస్ వేస్తాం కదా, అప్పుడు ఇంకో నిమ్మకాయ అక్కడ వండుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% అయ్యింది అన్నం కదా. అయితే ఇప్పుడు మనము ఇది ఉడుకుతూనే ఉంటది. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం, స్లోగా ఉడుకుతుంది. అయితే ఇప్పుడు మనము ఇంతకుముందు ఇప్పుడు మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకు ముందు. ఇప్పుడు ఇది తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందులో మనము ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందులో హాఫ్ వేసుకుంటున్నా నేను. హాఫ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం. ఎందుకు వేస్తారు వదినా? టేస్ట్ రావడానికి. మనం ఇందులో పచ్చి ఆనియన్ వాడలే కదా, ఇప్పుడు ఈ ఆనియన్ ఇందులో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఎందాక వేయించుకున్నాం కదా ఆ ఆయిల్, ఇప్పటిదాకా మనం ఇందులో ఎప్పుడు ఆయిల్ వేసుకోలేదు. ఇప్పుడు ఆనియన్స్ తో పాటు ఆయిల్ కూడా ఇప్పుడు ఈ ఆయిల్ తోటే ఇది ఉడికేదనమాట పన్నీరు దీంతో. ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ వేసుకుందాం. ఇది మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ అన్నము 70% అయ్యింది మనకు. ఇప్పుడు దీనిని మనం ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు అయ్యిందా రైస్? ఇప్పుడు 70% అయ్యింది. ఇప్పుడు ఒక లేయర్ వేస్తా. ఇలాంటిది ఒక స్టెయినర్ తీసుకొని ఇదంతా వాటర్ అంతా పోయేదాకా ఉంచుకొని, ఈ వాటర్ పోయినాకే వేయాలి అందులో. మళ్ళీ వాటర్ ఎక్కువ వేసినాం అనుకో రైస్ మెత్తగా అయిపోతుంది. మనం చూసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఇల్లున్న రైస్ ను ఉడకనియాలి. ఈ రైస్ ఇది ఒక 85% ఇది ఉడకాలి. అంటే హాఫ్ వేసుకోవాలి. హాఫ్ వేసుకోవాలి. ఇది 7, ఎందుకంటే కింద వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువ ఉడికితే ఇది మెత్తగా అయిపోతుంది. అందుకనే అది వేసుకోవద్దు మనం. ఇప్పుడు ఇది ఒక 75% ఇది ఉడకాలి. మళ్ళీ ఒక 5 minutes ఉడికించి 85% ఉడికినాక ఇది వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను దీనిపైన కొంచెం లైట్గా కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మళ్ళీ వేయాలా? ఇవి వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను. ఆఫ్ చేసుకొని మిగతా రైస్ ఉంది కదా, ఈ రైస్ దీనిపైన వేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఎన్ని లేయర్స్ వేసుకోవాలి? ఇష్టం, మన ఇష్టం. ఎన్ని అయినా వేసుకోవచ్చు. నేను ఇది కొంచెం అన్నమే కదా, రైసే కదా, కొంచెమే కదా, అందుకనేసి నేను 2 లేయర్స్ మాత్రమే వేసుకుంటున్నా. ఇది మొత్తం వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇది మళ్ళీ మనము పూర్తిగా అన్నం వేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ ఇవి ఇలానే వేసుకొని మళ్ళీ పైన మళ్ళీ ఇది వేసుకొని ఇవన్నీ లైట్గా వేసుకోవాలి. వేసుకొని నెయ్యి తీసుకో. నెయ్యి ఇది నిమ్మకాయ కవర్లో ఉంది చూడు. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం కూడా పైన వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు. కొంచెం నెయ్యి టేస్ట్ వేసుకోవాలన్నా కొంచెం సీజర్ ఇది ఏంటి సీజర్ ఇదిగా నెయ్యి. ఇది టేస్ట్ గురించి, బిర్యానీకి టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి.
ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ వాటర్ ఎందుకంటే ఈ అంచులు ఉంటాయి కదా ఇవి మాడిపోకుండా మంచిగా అన్నము మాడకుండా ఉడకడానికి నేను ఒక టీ గ్లాస్ వాటరు, ఇది మనం ఇంతకుముందు వండుకున్నాం కదా రైస్ వాటరు, ఆ వాటర్నే ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ ఆన్ చేసుకు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇది దీనిపైన ఉంచుకొని మూత పెట్టుకుంటున్నా. ఇది అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఇందులో దమ్ము పోకుండా ఉండాలి కదా, అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ వాటర్ వంపుకున్నాం కదా ఇది దీనిపైన పెట్టేసుకుంటున్నా అనమాట. ఇట్లా బరువు పెట్టాలా? బరువు పెట్టొచ్చు, పిండి కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఈ బరువు దీని మీద పెట్టేస్తున్నా అనమాట. ఈ వేడి కూడా పైనకెళ్ళి కిందికి తాకుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా 25 minutes ఉంచి తర్వాత చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు 10 నిమిషాల ముందే ఇది స్టవ్ ఆఫ్ చేసి నేను కొద్దిసేపు ఉంచుకున్నా, ఎందుకంటే అన్నం అంతా కొద్దిసేపు మంచిగా దమ్ముకైతుంది అనేసి ఉంచుకున్నా. చూడండి ఎంత మంచిగా అయిందో అన్నము. ఇంకా పుల్లల ఇగో పన్నీర్ కూడా గట్టిగా మంచిగా ఉడికింది. గ్రేవీ మసాలా చూడండి మసాలా ఎంత మంచిగా ఉడికిందో. చూడండి మసాలా ఎంత, పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉడికింది మెత్తగా. ఇదే అండి పన్నీర్ బిర్యానీ, మీరు కూడా ట్రై చేయండి. ఇది సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. నాకు కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అంతే. ఇప్పుడు మీకు ఇది బిర్యానీ, ఇప్పుడు నీకు రెసిపీ అర్థమైంది కదా ఎట్లా చేయాలి? అర్థమైంది వదినా. మీకు కూడా అర్థమైందా? మీకు కూడా అర్థమైతే మీ ఇంట్లో కూడా చేసుకోండి ఈ రెసిపీ. ఓకేనా? బాయ్. ఇప్పుడు అయితే మమ్మీ నాకు వినిపించింది. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.